తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. మొత్తం 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీల్లోని సర్పంచ్ పదవుల్లో 7,000కు పైగా స్థానాలను హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు దక్కించుకున్నారు. టీఆర్ఎస్ మద్దతిచ్చిన క్యాండిడేట్లు 3,502 చోట్ల గెలవగా కమలం పార్టీ అండగా గెలిచిన వారి సంఖ్య 688 మాత్రమే. స్వతంత్రంగా బరిలోకి దిగి 1,505 మంది అభ్యర్థులు సత్తా చాటారు. జిల్లాల పరంగా చూస్తే నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో హస్తం పార్టీ హవా బలంగా వీచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు భారీగా చేపడుతూ ఉండడం ఈ స్థాయి విజయాలకు కారణంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. రైట్, పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన మోర్ అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్, చూస్తున్నాం మనం పంచాయతీ ఎన్నికల ఫలితాలు 3 విడతల్లోనూ చూస్తే కాంగ్రెస్ 7,000కు పైగా స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 3,500కు పరిమితమైంది. ఒకవైపు బీజేపీ సిచ్యువేషన్ చూసుకుంటే బీజేపీ కంటే కూడా ఇండిపెండెంట్లు ఎక్కువ స్థానాలు గెలిచారు. సో కంప్లీట్ రిజల్ట్స్ మీద మీ అనాలిసిస్. 56% పైగా పోలింగ్ జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఈ 3 విడతల్లో కూడా. అంటే అత్యధికులు ఆ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారనడానికి ఈ ఫలితాలే నిదర్శనంగా చెప్పవచ్చు. వాస్తవానికి 3 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని చూపిస్తూ వచ్చింది. అంతే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగానే పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 3,500 సీట్లకు పరిమితమైనప్పటికీ చాలా చోట్ల స్వల్ప తేడాతోనే కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా గెలిచిన పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ ఇక బీజేపీ పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. 1,500కి పైగా ఇండిపెండెంట్లు గెలిస్తే కేవలం 600 సీట్లతోనే 600 గ్రామ పంచాయతీలతోనే అటు బీజేపీ సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం 4,159 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. దానిలో 394 ముందుగానే ఏకగ్రీవం అయిపోయి ఇక మిగతా 3,752 గ్రామాలకు సంబంధించి నిన్న పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్లో అత్యధికంగా పోలింగ్ జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. 3 విడతల్లో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక పోలింగ్ జరిగింది. మొదటి విడతలో కనుక చూసినట్లయితే 92% పైగా జరిగింది. అలానే రెండో విడతలో కూడా 91%, మూడో విడతలో కూడా 92% అక్కడ పోలింగ్ జరిగింది. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. ఓవరాల్గా ఈ ఎన్నికలతో అటు కాంగ్రెస్ పార్టీ పూర్తి జోష్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో ప్రజలకు అందుతున్నాయి కాబట్టే ప్రజలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ విజయాన్ని విశ్లేషించుకుంటున్నాయి. ఇదే విజయాన్ని కొనసాగించాలి. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అట్లనే రాబోయే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విజయాన్ని కొనసాగించే విధంగా వ్యూహాలు రచించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలంటూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చిన ఫలితాలపైన పూర్తి సంతృప్తిగా ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని చెప్తున్న తరుణంలో అటు గ్రామ స్థాయిలో క్యాడర్ ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. 3,500కు పైగా స్థానాలను అటు గ్రామాలలో సర్పంచ్లుగా గెలిచారు. గ్రామ స్థాయిలో క్యాడర్ అలానే ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ క్యాడర్ని మరింత బలోపేతం దిశగా
అటు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచించాలి, రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటికే సమాయత్తం కావాలంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. అంతేకాకుండా అనేక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి కొంతవరకు అటు గ్రామాలలో తక్కువ ఓటింగ్ వచ్చింది. లేకుంటే కొన్ని చోట్ల సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు, లేకుంటే ధీటుగా తాము కూడా సమాధానం చెప్పేవాళ్ళం అంటూ అటు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక బీజేపీ కూడా తమ ఓటమిని విశ్లేషించుకుంటుంది. కేవలం అర్బన్ ప్రాంతాలకే బీజేపీ పార్టీ పరిమితమైపోయింది అనే అపవాదు తొలగిపోయింది. చాలా వరకు గ్రామాలలో బీజేపీ గెలిచింది, అనేక చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. కాబట్టి గ్రామ స్థాయిలో కూడా బీజేపీకి బలం పెరుగుతుందనేది ఈ ఎన్నికలు ఈ ఫలితాలు రిజల్ట్ అంటూ వాళ్ళు విశ్లేషించుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవానికి పార్టీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక్కడ ఈ ఎన్నికల్లో అనేక చోట్ల దాదాపుగా ఎమ్మెల్యేలు చాలామంది బీజేపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు దాదాపుగా 8 మంది ఎంపీలు ఉన్నారు. అయినా అనుకున్న స్థాయిలో గెలుపు సాధించలేకపోయారు. ఇదంతా కూడా వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, వాళ్ళ మధ్య ఉన్న అభిప్రాయ భేదాల కారణంగానే ఈ ఓటమి జరిగిందనేది అంతర్గతంగా కొంతమంది సీనియర్ నాయకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ వర్సెస్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్గా కొనసాగింది. ఈటెల రాజేందర్ నిలబెట్టిన అనేక మంది అభ్యర్థుల్ని బండి సంజయ్ బీజేపీ పార్టీ అభ్యర్థులు అక్కడ విజయం సాధించారు. రెబల్ అభ్యర్థులందరూ కూడా ఓడిపారు. ఇదంతా కూడా బీజేపీ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్మలాటలను గ్రూప్ తగాదాలన్నింటినీ కూడా బహిర్గతం చేసింది అనేది తెలుస్తుంది. ఇక ఇండిపెండెంట్లుగా గెలిచిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. చాలా చోట్ల అటు కాంగ్రెస్ మద్దతుతోనే వాళ్ళందరూ కూడా గెలిచిన పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ రెబల్స్ అనేక చోట్ల గెలిచారు. సో ఈ మొత్తంగా ఎన్నికలు కనుక మనం చూసినట్లయితే ఓవరాల్గా 7,000కు పైగా సీట్లను 7,093కు పైగా గ్రామాలను అటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక 3,500 గ్రామాలతో అటు బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలిస్తే 688 స్థానాలతోనే బీజేపీ సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ బలాబలాలను విశ్లేషించుకుంటున్నారు. ఇప్పుడు జరిగిన లోటుపాట్లు తిరిగి ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా క్షేత్రస్థాయి నుంచి ఎలా బలపడాలనే దానిపైన ప్రస్తుతం అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా దృష్టి పెట్టాయి. దానికి అనుగుణంగానే నేతలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాధిక రైట్ పవన్, గత పంచాయతీ ఎన్నికలు చూసుకుంటే బీఆర్ఎస్ది ఏకఛత్రాధిపత్యం అని అనుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్తో పోటీ పడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఒకవైపు బీఆర్ఎస్లో అంతర్గత పరిణామాలు చూస్తుంటే కూడా చాలా మార్పులు వచ్చాయి. మరోవైపు కూడా హరీష్ రావుకు పగ్గాలు అప్పగిస్తారన్న ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తుంది అని అనుకోవచ్చు. మరి వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉంది. క్షేత్రస్థాయిలో నేతలు ఓడిపోవడం, ఈ ఎన్నికల కన్నా ముందు అక్కడున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఆర్థిక భారాన్ని తాము మొయ్యలేమంటూ చేతులెత్తేసిన పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా 2 సంవత్సరాలు అటు గ్రామ పంచాయతీలన్నీ కూడా సర్పంచులు లేకుండా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అనేక మంది సర్పంచులందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితి. దాంతో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితినైతే అటు బీఆర్ఎస్ ఎదుర్కొంది. కానీ బీఆర్ఎస్ కూడా ఈ స్థాయిలో తమకు మద్దతు లభిస్తుంది, ఈ స్థాయిలో సీట్లు వస్తాయని ఊహించి ఉండకపోవచ్చు. బహుశా ముందు నుంచి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తామంటూ చెప్పారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యం చూపించింది. రెండో స్థానంతోనే బీఆర్ఎస్ సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొంతవరకు అటు బీఆర్ఎస్ పరిస్థితి సిద్దిపేట జిల్లాలో మెరుగ్గా ఉన్నట్లుగా కనపడుతుంది. అలానే సిరిసిల్ల జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద సిరిసిల్లలో 109 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే రెండో స్థానానికి బీఆర్ఎస్ పరిమితమైంది. సిరిసిల్ల నియోజకవర్గానికి అటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక సిద్దిపేటలో హరీష్ రావు మాత్రం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. చాలా వరకు బీఆర్ఎస్ అక్కడ విజయం సాధించింది. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ ఈ ఎన్నిక ఒక గుణపాఠంగా మారింది. ఇంకా కూడా క్షేత్రస్థాయిలో కొంతవరకు క్యాడర్ ఉంది, దాన్ని నిలుపుకోవాలి, దాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన అయితే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే అటు కేసీఆర్ స్వయంగా తెలంగాణ భవన్కి వస్తారు. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులతో అందరితోని ఆయన కలుస్తారు. రాబోయే రోజుల్లో పార్టీని ఎలా నడపాలనే దానిపైన దిశానిర్దేశం చేస్తారనే ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలను కూడా విశ్లేషించుకుంటుంది. వచ్చిన ఫలితాలపైన పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఇంకా చాలా చోట్ల అధికార దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీ, అందుకనే మాకు తక్కువ సీట్లు వచ్చాయి, లేకుంటే మరిన్ని గ్రామాలలో తాము జెండా ఎగరవేసే వాళ్ళం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏమైనప్పటికీ ఇప్పటికీ వచ్చిన 3500 సీట్లు కాకుండా రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలలో అత్యధిక స్థానాలలో ఎలాగైనా సరే గెలవాలనే వ్యూహంగా బీఆర్ఎస్ పార్టీ అటు వ్యూహాలు రచిస్తూ ఉంది. ఇప్పుడు వచ్చిన ఫలితాలను విశ్లేషించుకుంటూ రాబోయే రోజుల్లో ఏకాభిప్రాయంతో అక్కడ అభ్యర్థుల్ని కనుక నిలబెట్టినట్లయితే ఖచ్చితంగా సత్ఫలితాలను సాధిస్తామన్న ధీమా ఆ పార్టీలో వ్యక్తం అవుతుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా ఇదే రకంగా వ్యూహాలు రచిస్తుంది. ఇదే విజయ పరంపరను కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని నిర్ణయించుకుంటుంది. ఇంకా బీసీ రిజర్వేషన్ల అంశం తేలాల్సి ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం వీలైనంత త్వరగా తెమిల్చేసిన తర్వాత దానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోయి ఇదే విజయాన్ని కొనసాగించాలంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక బీజేపీ కూడా గ్రామ స్థాయిలో కూడా బీజేపీ బోనీ చేయడం పట్ల కొంత ఆనందం వ్యక్తం చేస్తూ ఇది ఇలానే కొనసాగించాలి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బీజేపీ బలాన్ని పెంచే విధంగా వ్యూహాలు రచించడానికి ఆ పార్టీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ పవన్, పంచాయతీ ఎన్నికల్లో తాము చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించామని, అయితే గతంలో ఇప్పుడు అధికార పక్షానికే స్థానాలు వచ్చాయి, బట్ ఈసారి ప్రతిపక్షానికి స్థానాలు రావడం పెద్ద విజయం అంటూ కూడా కేటీఆర్ విశ్లేషిస్తున్న పరిస్థితి. మరి గ్రౌండ్లో పరిణామాలను ఎలా చూడాలి, తర్వాత ఏ జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం కనపడింది? వాస్తవానికి 30 జిల్లాలలో పూర్తి ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ చూపించింది. ఎక్కడికక్కడ ఏకగ్రీవమైన పంచాయతీలు కావచ్చు, అక్కడక్కడ కొన్ని బీఆర్ఎస్ కూడా ఏకగ్రీవంగా అక్కడ ఏకగ్రీవం చేసుకున్నారు. చాలా గ్రామ పంచాయతీలు పూర్తి ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని 3 విడతల్లో కూడా చూపించింది. 30 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను అటు గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ చెప్తూ ఉంది, గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదు. పూర్తిగా అక్కడ గ్రామ స్థాయిలో ఎన్నికలు ఏకపక్షం చేయడం, లేకుంటే అక్కడ బెదిరింపులకు గురి చేసి అక్కడ ఏకగ్రీవాలు చేయడం ఈ రకంగా జరిగింది. కానీ ఈసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించడంతోనే, ఎక్కడికక్కడ ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరగడంతోనే ఇదంతా కూడా జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. తాము ఎక్కడ కూడా దౌర్జన్యాలకు పాల్పడలేదు, అందుకే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా స్వేచ్ఛగా వాళ్ళు ప్రచారం చేసుకోగలిగారు, అక్కడ ఆయా అభ్యర్థులు నిలబెట్టుకోగలిగారంటూ చెప్తూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా పనిచేయలేదు అనే దానికి ఇది నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ నేతలైతే విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అటు ఈ పంచాయతీ ఎన్నికల 3 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని చూపించింది. మొత్తం 85.30% పోలింగ్ జరిగినట్లుగా అధికారులు ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది. మొత్తం మీద ఎన్నికలు పూర్తి ప్రశాంతకర వాతావరణంలో ముగిశాయి. అట్లనే రాజకీయ పార్టీలు కూడా తమ విజయాలపైన, తమ ఓటమిలపైన అటు విశ్లేషించుకుంటూ రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన వాళ్ళు సమావేశాలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ జరిగిన ఎన్నికలపైన పూర్తి సంతృప్తిని అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని ఆయన వ్యక్తం చేశారు. వరుసగా గెలిచిన అభ్యర్థులందరినీ త్వరలోనే కలవడానికి కూడా నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఈ నెల 20వ తారీఖున వీళ్ళందరూ బాధ్యతలు చేపడతారని భావించినప్పటికీ 22వ తారీఖున అపాయింట్మెంట్ డేగా నిర్ణయించుకున్నారు. 22వ తారీఖున అన్ని గ్రామాలలో కూడా కొత్త సర్పంచులందరూ కూడా బాధ్యతలు తీసుకొని ఉన్నారు. ఈలోపే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పంచాయతీ సర్పంచులందరినీ కూడా కలిసే అవకాశం ఉంటుంది. అట్లనే బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన సర్పంచులందరినీ కూడా అటు బీఆర్ఎస్ భవన్లో అటు కేటీఆర్ కలిసి భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలనే దానిపైన దిశానిర్దేశం చేయనున్నారు. మరోపక్క ఇప్పటికే అటు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రకటన ఒకటి చేశారు. ఎవరు గెలిచినా సరే పార్టీలతోని సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అన్ని గ్రామాలను కూడా సస్యశ్యామలం చేస్తామంటూ అటు ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ పవన్. రైట్, మొత్తంగా 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా కనిపిస్తోంది. అయితే మొత్తం 7,000కు పైగా స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే 3,502 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 688 స్థానాలకు బీజేపీ పరిమితమైంది. ఇండిపెండెంట్లో 1,505 స్థానాలను గెలుచుకున్నారు. సో ఏ పార్టీకి ఆ పార్టీ తమ వ్యూహాల్లో ముందుకెళ్లడానికి సిద్ధమవుతోంది.